వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. ఈ వీడియోలో మనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీరు 1861 సెప్టెంబర్ 15న కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్ళాపూర్ దగ్గర మద్దెనహల్లి గ్రామంలో జన్మించారు. వీరి యొక్క పూర్వీకులు ప్రకాశం జిల్లా బెస్తవారపేట దగ్గర గల మోక్షగుండం గ్రామానికి చెందినవారు. తర్వాత కర్ణాటక వెళ్ళి స్థిరపడడం జరిగింది. వీరి 12వ ఏట వీరి ఫాదర్ మరణించడంతో వీరి మామయ్యతో పాటు బెంగళూరు వెళ్ళి చదువుకోవడం, తర్వాత పూణేలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మొదటగా బొంబాయిలో ఏఈగా జాయిన్ కావడం జరుగుతుంది. తర్వాతి కాలంలో ఇండియన్ ఇరిగేషన్ కమిషన్లో ఇంజనీర్గా జాయిన్ కావడం జరుగుతుంది. భారతదేశ ప్రభుత్వం వీరి జన్మదినమైన సెప్టెంబర్ 15ని ఇంజనీర్స్ డేగా ప్రకటించింది. ఇంజనీరింగ్ విభాగానికి వీరు చేసిన కృషిలో కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాము. అందులో భాగంగా 1899లో బ్లాక్ ఇరిగేషన్ సిస్టమ్ లేదా డెక్కన్ కెనాల్స్, దీనిలో భాగంగా ప్రతి బ్లాక్లోని అన్ని గ్రామాలకు జనాభాకి నీటిపారుదల సౌకర్యాలను అందించడం దీని లక్ష్యం. మరొక ముఖ్యమైన అంశం సుక్కూరు వాటర్ సొల్యూషన్. సింధు నది ఒడ్డున ఉన్న సుక్కూరులో బురద మరియు రంగుమారిన నీటి సమస్య పరిష్కరించడంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కీలక పాత్ర పోషించడం జరిగింది. ప్రపంచంలోనే తొలిసారిగా జలాశయాలకు ఆటోమేటిక్ వాటర్ ఫ్లడ్ గేట్స్ని 1903లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి పేటెంట్ పొంది మొదటిసారిగా పూణేలోని కాడక్ పాస్లా రిజర్వాయర్కి ఈ విధానాన్ని అప్లై చేయడం జరిగింది. వీరు 1917లో బెంగళూరు ఇంజనీరింగ్ కాలేజ్ని స్థాపించడం జరిగింది. తర్వాతి కాలంలో వీరి జ్ఞాపకార్థం ఈ పేరుని యూనివర్సిటీ ఆఫ్ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా మార్చడం జరిగింది. వీరు 1908లో స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందడం జరిగింది. 1909లో హైదరాబాద్కు వచ్చిన వరదల కారణంగా నిజాం గారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని హైదరాబాద్కు ఆహ్వానించడం జరిగింది. మోక్షగుండం గారు హైదరాబాద్ ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరద నీటిని నియంత్రించడానికి ముఖ్యంగా మూసీ, ఈసీ నదులపై 2 భారీ జలాశయాలు నిర్మించాలని ప్రతిపాదించడం జరిగింది. దీనిలో భాగంగా ఉస్మాన్ సాగర్, దీని యొక్క కెపాసిటీ 3.9 టీఎంసీలు. దీన్ని 1912లో ప్రారంభించి 1920లో నిర్మాణం కంప్లీట్ అయింది. మరొకటి హిమాయత్ సాగర్, దీని యొక్క నిల్వ కెపాసిటీ 2.9 టీఎంసీలు. దీన్ని 1920లో ప్రారంభించి 1927లో కంప్లీట్ చేయడం జరిగింది. విశ్వేశ్వరయ్య గారు 1909 నుండి 1930 మధ్య కాలంలో దాదాపు 6 సార్లు హైదరాబాద్కి రావడం జరిగింది. వరద నివారణ, పటిష్ట మురుగు నీటి వ్యవస్థకు ప్రణాళికలు రూపకల్పనలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్కు సంబంధించి కీలక పాత్ర పోషించడం జరిగింది. పాత బస్తీతో పాటు పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పటికీ పటిష్టంగా ఉందంటే దానికి కారణం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. వీరు 1912లో మైసూరు దివాన్గా పనిచేయడం ప్రారంభించి కృష్ణరాజసాగర్ యొక్క డిజైన్ మరియు నిర్మాణం చేయడం జరిగింది. ఇది అప్పటి కాలంలో ఏషియాలో అతిపెద్ద ప్రాజెక్ట్. తర్వాత ముఖ్యమైన అంశం తిరుపతి యొక్క ఘాట్ రోడ్ డిజైన్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కీలక పాత్ర పోషించారు. భారత్లో ప్రణాళికల ఆవశ్యకతను మొదట అవగాహన కల్పించడంలో విశ్వేశ్వరయ్య గారు కీలక పాత్ర పోషించడం జరిగింది. వీరు 1934లో ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథం రాయడం జరిగింది. భారత ప్రణాళిక పితామహగా పేరు పొందడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క రూపకర్తగా మనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని చెప్పుకుంటాం. ఇంతటి విశేష కృషికి గాను భారత ప్రభుత్వం 1955లో భారతరత్నతో సత్కరించింది. బ్రిటిష్ యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన నైట్హుడ్ సత్కారంతో సర్ అనే బిరుదు పొందడం జరిగింది. వీరు 1967 ఏప్రిల్లో మరణించడం జరిగింది.